హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 2వ తరగతి హిందీ సారంగి అనేటువంటి బుక్లో నుంచి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ మనం చూడబోతున్నాము. ఇక్కడ వచ్చేసి నీమాకి దాది, తేల్ అంటే ఆయిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆయిల్ అనేటువంటిది మందుతో కూడినటువంటి ఆయిల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా వచ్చేసి పెద్దవాళ్ళు వచ్చేసి కొన్ని ఆయిల్స్ వచ్చేసి మందులు కలిపినటువంటి ఆయుర్వేద మందులు కలిపినటువంటి ఆయిల్ కాలుకు పూసుకొని ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఇలా నొప్పులకి వాటికి ఉపయోగిస్తారనమాట, మర్దన చేస్తారు. నీమాకి దాది అనేటువంటి లెసను. నీమాకి దాది ఘర్ పర్ హీ క్యూ రాతి హై. నీమా యొక్క అమ్మమ్మ ఎందుకని ఇంట్లోనే ఉంటుంది, అమ్మమ్మ కావచ్చు అవ్వ ఎందుకని ఇంట్లోనే ఉంటుంది. నీమాకి దాది అపనే గుట్టనో మే దర్ద్ కే కారణ్ ఘర్ పర్ హీ రాతి హై. గుట్టనం అంటే మోకాళ్ళ నొప్పుల వల్ల ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. మైదాన్ మే జాకర్ దాదీనే క్యా కియా హోగా. మైదానానికి వెళ్ళి ఏమి చేయాలని అనుకున్నారు. मैदान में जाकर दादी ने नीमा को बच्चों के साथ मजे से खेलते देखा होगा. ఆవిడ వచ్చేసి పిల్లలతో ఆడుకోవడం వచ్చేసి చూడాలని అనుకుందనమాట. అంటే పాప తీసుకెళ్ళింది ఆ విధంగా. సో పిల్లలతో ఆడుకోవడము చూడడము టైం అనేటువంటి పాస్ అవుతుంది కాబట్టి అలాగా వెళ్ళాలని అనుకున్నారు. నీమా కాతి హై మై 5 బజే కేల్తే హో జాతి హూ. నేను 5 గంటలకి నేను బయటికి వెళ్తాను. పర్ 10 మినిట్ మే హీ 6 బజే జాతే హై. 10 నిమిషాలను అనుకుంటాను కానీ 6 గంటలు అయిపోతుంది. క్యా ఆప్కే సాత్ బి ఐసా హోతా హై. మీకు కూడా అలాగే జరుగుతుంది అని ఎందుకనింది. హా మేరే సాత్ బి ఐసా హీ హోతా హై. నాకు కూడా అలాగే జరుగుతుంది. కేల్నే మే సమయ బహుత్ జల్దీ కడతా హై. ఆడుకునేటువంటి సమయంలో వచ్చేసి మనకు టైం అనేటువంటిది పాస్ అయ్యేదే మనకు తెలీదు. ఆప్ స్కూల్ సే ఘర్ జాకర్ ఆపనా సమయ కైసే బితాతా హై. మీరు వచ్చేసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఏ విధంగా మీ యొక్క టైంని ఎలా స్పెండ్ చేస్తారు. मैं भी घर जाकर अपनी माँ को स्कूल के सारी बातें బతాతీ అంటే ఫీమేల్ జెండర్లో అంటే స్త్రీలింగంలో చెప్పేటప్పుడు, అమ్మాయిలు చెప్పేటప్పుడు బతాతాహు అన్నప్పుడు, అబ్బాయిలు చెప్పేటప్పుడు దట్ మీన్స్ పుంలింగంలో చెప్పేటప్పుడు. షామ్ కో కేల్నే కే బాద్ స్కూల్ కా కామ్ కర్తీ హూ యా కర్తా హూ. ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకొని ఇంటికి వచ్చిన తర్వాత లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే నా యొక్క స్కూల్ యొక్క కార్యక్రమాలని నేను పూర్తి చేస్తాను, అంటే హోంవర్క్ పూర్తి చేస్తాను. नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. ఇక్కడ వచ్చేసి इस कहानी में कौन कौन है. ఇక్కడ వచ్చేసి ఈ కథలో ఎవరెవరు ఉన్నారు. इस कहानी में नीमा और दादी है. ఈ యొక్క కథలో వచ్చేసి నీమా మరియు దాది ఉన్నది. नीमा स्कूल की बातें अपनी दादी को बताती हैं. आप स्कूल की बातें किसे बताते हैं. ఇప్పుడు వచ్చేసి నీమా వచ్చేసి స్కూల్లో జరిగినటువంటి విషయాలన్నీ వాళ్ళ అవ్వతో చెప్పుకున్నది. అదేవిధంగా వచ్చేసి మీ యొక్క స్కూల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ మీరు ఎవరితో చెప్పుకుంటారు. मैं अपनी स्कूल की बातें अपनी बहन और माँ को बताती हूँ. నేను మా అక్కతో మరియు మా అమ్మతో షేర్ చేసుకుంటాను. इस कहानी में नीमा और दादी है. ఈ యొక్క కథలో వచ్చేసి నీమా మరియు దాది ఉన్నారు కదా. నా और दा से शुरू होने वाले कुछ शब्दों की सूची बताइए. ఇక్కడ వచ్చేసి నా మరియు దా అనేటువంటి శబ్దాలతో కూడినటువంటి పదాలు అనేటువంటిది చూద్దాము. ना वाले शब्द వచ్చేసి नल, नदी, नर, नया. दा वाले शब्द వచ్చేసి दूध, दीपक, 10, दीदी. తర్వాత వచ్చేసి ఇక్కడ नीचे दिए गए कुछ वर्ण और कुछ मात्राएं दी गई हैं. కొన్ని వచ్చేసి కొన్ని మాత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని బారక్ కడి అని కూడా అంటారు. ఇక్కడ వర్ణాలు అంటే అచ్చులు హల్లులు కలిగినటువంటి దాన్ని ఏమంటారంటే వర్ణము అని అంటారు. ఇన్హే జోడ్కర్ అపనే శబ్ద్ బనాయియే. ఇక్కడ ఉపయోగించి ఈ యొక్క పదాలని ఈ యొక్క అక్షరాలను ఉపయోగించి మీరు కొన్ని పదాలని తయారు చేయండి. అక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బొమ్మల పేర్లని మీరు రాయండి. సో అపని కాపీ మే లిఖియే. మీరు రాయండి. అక్కడ వచ్చేసి కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బొమ్మలు వాటి పేర్లు వచ్చేసి ఈ యొక్క అక్షరాలను ఉపయోగించి మీరు రాయండి అని ఇవ్వడం జరిగింది. తాలా, ఖీర్, బస్, చాబీ, నాచ్, ఇమారత్, గర్, చర్కా. తర్వాత కుछ అక్షర్ छूट गए हैं. కొన్ని అక్షరాలు వచ్చేసి మిస్ అయి ఉన్నాయి. ఉన్హే లిఖియే. వాటిని రాయండి. ఇక్కడ వచ్చేసి అవ్ వరకు ఇచ్చున్నారు. నేను అమ్ అహా అనేటువంటిది చేర్చాను నేను. ఇక్కడ వచ్చేసి అవ్ వరకు మీరు రాయండి. ఆ ఇ ఈ ఉ రి ఏ ఐ ఓ అవ్ అనేటువంటి అక్షరాలు ఇంతవరకు రాయండి మీరు.
కహానీ మే ఇంతజార్ శబ్ద ఆయా హై. ఈ యొక్క కథలో వచ్చేసి ఇంతజార్ అంటే ఎదురు చూడడము. ఇంతజార్ అనేటువంటి శబ్దం వచ్చింది. అక్షర్ కే ఊపర్ లగనే వాలే బిందీకో అనుస్వార్ కహతే హై. ఇక్కడ వచ్చేసి ఒక అక్షరానికి పైన ఒక చిన్న డాట్ గాని పెట్టినట్లయితే బింది అంటే ఒక చిన్న చుక్క పెట్టినట్లయితే దాన్ని ఇంతజార్ మే జైసేహి, ఇంతజార్లో ఈ పైన ఒక చుక్క పెట్టున్నారు కదా, దాన్ని ఏమంటారంటే అనుస్వార్ అని అంటారు హిందీలో. ఇంతజార్ మే జైసేహి ఈ కే ఊపర్ బిందీ లగాయి ఇంతజార్ హో గయా హై. పైన వచ్చేసి ఒక బిందువు పెట్టడం వలన అది ఇంతజార్గా మారిందనమాట. ఆయి ఐసేహి అన్య శబ్దంకో దేఖ్తే హై. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పదాలు మనం నేర్చుకుందాము. ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు వచ్చేసి బిందీ పెట్టకుండా ఇవ్వడం జరిగింది. అక్షర సమూహో అనుస్వార్ లగానే పర్ బనా శబ్ద. అనుస్వారం అంటే పైన ఒక చుక్క పెట్టిన తర్వాత వచ్చేటువంటి శబ్దం ఏంటి అనేటువంటిది మనం చూద్దాము. అక్కడ పక్కన బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది. శంక్, పతంగ్, బందర్, మందిర్, అంగూర్ అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ వీటి యొక్క శంఖం అంటే శంఖము, పతంగ్ అంటే గాలిపటము, బందర్ అంటే కోతి, మందిర్ అంటే గుడి, అంగూర్ అంటే ద్రాక్ష. సో ఈ విధమైనటువంటి పదాలు అనేటువంటిది మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.